వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లోని కొత్తపేటలో కొలువై ఉన్న అష్టలక్ష్మి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి వారికి దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తజనం. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన చంద్రబాబు. కాపర్ డ్యాం 52% పని పూర్తయిందన్న ఏపీ సీఎం. చిత్తూరు జిల్లా ఒడ్డూరు గ్రామంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. అధికారులు స్పందించాలని మహిళల ఆందోళన. భారీగా నిలిచిన వాహనాలు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 30 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్లోకి వస్తే హైదరాబాద్ కొత్తపేటలోని కంచి కామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో ఘనంగా అష్టలక్ష్మి దేవాలయంలో త్రయోవింశతితమ 23వ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు రాత్రి 7 గంటలకు హంసవాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. రేపు 7వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు సూర్యప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు. కావున భక్తులందరూ పాల్గొని అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని ఆలయ అధికారులు కోరారు.
ఇక తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ పోలవరం చిరకాల కోరిక అని అన్నారు. కాపర్ డ్యాంలో 52% పని పూర్తయిందని అన్నారు. డయాఫ్రమ్ వాల్ 100% పూర్తి చేశామని అన్నారు. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు ఉన్నాయని అన్నారు. 30 లక్షల క్యూసెక్కులు వదిలేలా గేట్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. 40 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. 980 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని మీడియా ద్వారా చంద్రబాబు తెలిపారు. ఇక చిత్తూరు జిల్లా టీ వడ్డూరు గ్రామంలో నీటి కోసం సుమారు 100 మంది మహిళలు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పలమనేరు గుడియత్తాం మెయిన్ రోడ్డు కావడంతో వాహనాలు భారీగా నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. ధర్నా చేస్తున్న మహిళలు మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజులుగా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు ఇకనైనా స్పందించి మాకు నీళ్లు కొరత లేకుండా చేయాలని గ్రామస్తులు కోరారు. ఎన్ని రోజులు కాలేదు మీకు నీళ్ళు? ఓట్లేమో యాపించుకుంటారు, నీళ్ళు మట్టుకోలేదు. వాళ్ళు ఎక్క కావాలా బిగిస్తారట పదట ఏం నా నీళ్ళ పరిస్థితి ఏమి? మీరెవరు? మీ సెక్రటరీని అడగలేదా మీరు? సెక్రటరీని అడిగితే కూడా మేము ఒక వారం ముందు నుంచి తోలుతున్నాం. ఇక్కడ సర్పంచ్ని అడిగితే బీసీ కాలనీ వరకు నీళ్ళు తోలల్లా 15 దినాలుగా తూరి కూడా నీళ్ళు లేదు. అతనికి ఫిర్యాదు కూడా చేసినాను నేను. ఫిర్యాదు కూడా చేసి కూడా మేము తోలుతా ఉన్నాము వారం ముందు నుండి అడిగినారు. అడిగితే కూడా దానికి ఏం చెప్పినాడంటే మాకు చెప్పిండేది ఈ రోజు నుండి తోలుతా ఉన్నాము, ఒక కాలనీకి తప్పిస్తే మిగతా దీనికి లేదు అని చెప్పినారు. ఇక కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణం చేస్తున్న రమణ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యానాం నుంచి హైదరాబాద్కు వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తక్షణమే అధికారులు స్పందించి ఇలాంటి ట్రావెల్స్ యాజమాన్యంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఐడియా ఉంది థియేటర్లో ఉండి పట్రా
పోతుంది బండి మీ పేరు రాసుకున్నారా? అరే ఖలీలు ఖలీలు ఏం చేస్తాను? హార్డ్వేర్ షాప్ ఇక విశాఖ జిల్లా ఎస్పీ ముందు 6 మిలీషియా సభ్యులు లొంగిపోయారు. 2 మావోయిస్టులు, 2 ఏరియా కమిటీ దళ మెంబర్లు, హార్డ్ కోర్ మిలీషియా సభ్యులు మొత్తం 6 స్వచ్ఛందంగా లొంగిపోయారని విశాఖ రూరల్ ఎస్పీ బాబూజీ మీడియాకు తెలిపారు. వీరిపై ఉన్న ₹1,00,000 రివార్డుతో పాటు వీరికి పునరావాసం కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈరోజు విశాఖపట్నం జిల్లా పోలీస్ దగ్గర మావోయిస్ట్ పార్టీతో పాటు చాలా కాలం దళ సభ్యులుగా మరియు మిలీషియాగా పనిచేసినటువంటి 6 సరెండర్ అవ్వడానికి ముందుకు రావడం జరిగింది. వాళ్ళలో మొదటగా గొల్లూరు బిరుసు అలియాస్ మహేష్, ఇతను వయసు 24 సంవత్సరాలు. ఇతను మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కోటిపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను దళం మెంబర్గా ప్రస్తుతానికి మావోయిస్ట్ పార్టీలో ఉన్నాడు. ఇతను ఒక 303 రైఫిల్ క్యారీ చేస్తూ ఉంటాడు. ఇతను ఇంతకుముందు ఒక మర్డర్ కేసులోను, 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లోను, ఒక ఆర్సన్ కేసులోను ఎక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతను ముందుకొచ్చి సరెండర్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇతని మీద ఒక ₹1,00,000 రివార్డ్ ప్రపోజల్ ఉంది. అదేవిధంగా గొల్లూరు రామయ్య అలియాస్ రాహుల్ అలియాస్ యోగి, ఇతను ననుబారు విలేజు పెద్దబయలు మండలంకి చెందినటువంటి వ్యక్తి. ఇతను కూడా దళం మెంబర్గా ప్రస్తుతానికి మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు. ఇతను 3 మర్డర్ కేసులు, ఒక ల్యాండ్ మైన్ బ్లాస్టింగ్ కేసు, ఒక ఫెమైన్ రైడ్లో ఇంతకుముందు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇతని మీద కూడాను ఒక ₹1,00,000 నగదు బహుమతి ఉంది. ఇతను 303 వెపన్ క్యారీ చేసేవాడు. ఇతను గత 4 సంవత్సరాలుగా దళంలో దళ సభ్యుడిగా పనిచేశాడు. అంతకుముందు సుమారు ఒక 7 సంవత్సరాలు మిలీషియాగా కూడా పనిచేయడం జరిగింది. 3వ వ్యక్తి కొర్రా సత్యబాబు. కొర్రా సత్యబాబుది కిల్లంకోట పంచాయతీలో చింతకుప్ప గ్రామము. ఇతను దళంలో గత 4-5 సంవత్సరాలుగా మిలీషియా సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు.
ఇతను ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతను ఈరోజు మన ముందుకు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతూ ఉంది. గొల్లూరు సత్యనారాయణ ఇతను కూడా గత 3 సంవత్సరాలుగా మావోయిస్ట్ పార్టీలో మిలీషియా సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను దళంకి ఆహారం సమకూర్చడం, పాంప్లెట్లు వేయడం, తర్వాత దళం మీటింగ్స్కి పబ్లిక్ని గ్యాదర్ చేయడం, దళం మీటింగ్ జరుగుతున్నప్పుడు సెంట్రీ ఉద్యోగం చేయడం వంటి పనులు చేసేవాడు. అదేవిధంగా కొర్రా గణపతి ఇతను మాలసీతకోట విలేజ్ ఇంజరీ పంచాయతీకి చెందినటువంటి వ్యక్తి. ఇతను దళంలో గత 4 సంవత్సరాలుగా మిలీషియా సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నారు. ఇతను 2 మర్డర్ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదేవిధంగా కొర్రా పేత్రో ఇతను మాలసీతకోట విలేజ్ ఇంజరీ పంచాయతీ. ఇతను కూడాను దళంలో మిలీషియా సభ్యునిగా పనిచేస్తూ ఉన్నారు గత 4 సంవత్సరాలుగా. ఇతను ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 2 మర్డర్ కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్నారు. సో మొత్తం ఇక జనగామ జిల్లా కొడగండ్ల మండల కేంద్రంలోని కిరాణా షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బుక్క వెంకన్నకు చెందిన కిరాణా షాప్లో షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షాప్ మొత్తం దగ్ధమవ్వగా సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ వాటర్లే లేవా ఈడ ఎక్కడ? ఇక ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో కాంగ్రెస్ తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరి మధ్య మాటలు తూపులాటకు దారితీశాయి. ఇక ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో కాంగ్రెస్ తెరాస వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరి మధ్య మాటలు తూపులాటలకు దారితీశాయి. అక్కడకు పోలీసులు చేరుకుని ఇరు వర్గాల వారికి చెదరగొట్టడంతో వ్యవహారం సద్దుమణిగింది. ఇక కర్నూలు జిల్లా ఆలూరులో ఉమా కళ్యాణ మండపంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 6 మండలాలకు సంబంధించిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ అర్జీ ద్వారా సమర్పించారు. ఈ కార్యక్రమానికి 6 మండలాలకు సంబంధించిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు అర్జీ ద్వారా సమర్పించారు. భూ సమస్య, తాగునీటి సమస్య పరిష్కరిస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అగ్రికల్చర్ ఈ ఎన్ఆర్జీఏ వీళ్ళతో మంచినీళ్ళకి సంబంధించినటువంటి ఆర్డర్స్ వస్తుంది. ఎంపీడీఓతో మీటింగ్ ఉంటుంది. సో ఈలోగా డివెన్సెస్ అనేది దయచేసి ఇవ్వమని చెప్పేసుకుంటున్నాం. లేనప్పుడు ఏ నీరు పడితే ఆ నీరు తాగేసి ప్రజలు ఈ వాటర్తో డిసీజెస్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆలూరు టౌన్లో సరైనటువంటి నీరు కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరో బడి మీద ఉంటుంటాడు నీరు. ఆ నీరు మీరు నాకు ఎక్కువైతే కూడా రోజు సరైన రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ బట్టి ఇక మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఇరు పార్టీ వర్గీయుల మధ్య మాటలు గొడవకు దారితీశాయి. కీసర గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద మండల పార్టీ ప్రెసిడెంట్ జలాల్పురం సుధాకర్ రెడ్డిపై సర్పంచ్ మాధురి వెంకటేష్ వర్గీయులు గుర్రం కృష్ణారెడ్డి దాడి చేశారు.
ఇక జిల్లాలో తొలిదశ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కొనసాగింది. తమ ఓటు హక్కును ప్రముఖులు ఓటర్లు వినియోగించుకున్నారు. సార్ 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 కొంచెం పక్కన రండి. శ్రీరామ్ తీసుకెళ్ళి వాళ్ళు ఒకదానికి వచ్చినాయి మనం శ్రీరామ్ పక్క 56 అన్నా ఒకటేళ్ళు వస్తుంది బాబు చేసి అర్థమైందా ఒకరి మీద ఒకరు మొత్తం 200 వైఫ్ లో కే రవికుమార్ గౌడ్ అని ఉంటారు. నాది కే రవికుమార్ గౌడ్ సన్ ఆఫ్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఈ ఐడి ప్రూఫ్ చూపిస్తే అనేది లేదు అస్సలు లేదా ఏదన్నా దీనికి దానికి సంబంధం లేదు. ఇదేంటంటే ఇమీడియట్ గా పెట్టుకోవాలా నేను కూడా పెట్టుకో నీకు కూడా అట్లా అంతే చిట్టి లేకుండా సార్ మాట్లాడుతున్నారు సార్ ఇంకా స్లిప్ ఉందిగా
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్లోని కొత్తపేటలో కొలువై ఉన్న అష్టలక్ష్మి ఆలయంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామి వారికి దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తజనం. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన చంద్రబాబు. కాపర్ డ్యాం 52% పని పూర్తయిందన్న ఏపీ సీఎం. చిత్తూరు జిల్లా ఒడ్డూరు గ్రామంలో త్రాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. అధికారులు స్పందించాలని మహిళల ఆందోళన. భారీగా నిలిచిన వాహనాలు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 30 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.